వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు కావచ్చు, ఇంకా గతంలో చేసినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి యూసీ ఇచ్చినట్లయితే మరొక 208 కోట్లు కూడా ఉన్నాయి. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు, అధికార బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు. కాబట్టి అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. కాబట్టి అది వెంటనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ముందుకెళ్ళవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఎవరైతే వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము 5 లక్షలు ప్రకటించింది. మరొక 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నియమం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ 3 లక్షలను కలుపుకొని 5 లక్షలు ప్రకటించాడా, లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా 5 లక్షలు ప్రకటించాడా, నాకు ఆ విషయం తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం నియమావళి మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు నామ్స్ ఏవైతే గైడ్లైన్స్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ రకంగా సహకారం అందిస్తామో గైడ్లైన్స్ కూడా మీకు అందిస్తాను. దాంట్లో 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 2.5 lakhs ఇచ్చేటువంటి అవకాశం కూడా అందులో పొందుపరచడం జరిగింది. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కు సహకారం, ఆర్థిక సహకారం అందిస్తారు. వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే 16,000, వారం రోజుల లోపు ఉంటే 5,400 ఈ యొక్క హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో చాలా చిన్న చిన్న విషయాలకు ఇళ్లలో నీటి వచ్చి మొత్తం నష్టపోతే బట్టలతో సహా తాత్కాలికంగా దుస్తుల కోసము 2,500, ఈవెన్ వంట పాత్రలు పోయినటువంటి వాళ్ళకు 2,500, పాడి పశువులు అయితే ఆధారపడి పాడి పశువులు ఉన్నాయో అవి